నేను మీషో నుంచి బ్లౌజ్ తీసుకున్నాను. ఆ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం తీసుకున్నానండి. అవి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఇది హాఫ్ పట్టులో వచ్చింది. కానీ ఇది చాలా తక్కువలో పడిందండి. నాకు తెలిసి 250 అలా పడింది. ఇది తక్కువలో పడింది. ఇది ఎవరైనా ప్రిఫర్ చేసుకోవచ్చు, అంటే నార్మల్ పర్సన్స్ కూడా. ఇది మాక్సిమం అన్నిటి మీదకి ఉంది. సింపుల్ వర్క్ ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, వీడియోలోకి వెళ్దాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2 పీసెస్ లాగా వచ్చింది. ఇది ఒక ఫస్ట్ పీస్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది వచ్చేసి నెక్ బ్రాడ్ గానే ఇచ్చారు చూడండి. నెక్ పెద్దగానే వచ్చింది. అంటే కొంతమంది బ్రాడ్ గా ఇస్తారు, కొంతమంది కాకపోతే మనం తర్వాత కుట్టించుకునే విధానం బట్టి మనం టైలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారో దాన్ని బట్టి మనం ఎంచుకోవచ్చు. కాకపోతే చూస్తారా, వర్క్ మాత్రం సింపుల్. నాకైతే 250లో తీసుకున్నంటే నేను అసలు నమ్మలేదండి. వర్క్ చాలా నీట్ గా వచ్చింది, చాలా బాగుంది. అసలు తీసుకున్నప్పుడు ఇలా వస్తుందా రావట్లేదా అనుకున్నాను, కానీ చాలా నీట్ గా వచ్చింది. చూడండి వర్క్ కూడా ఇట్లా ఎంత నీట్ గా వచ్చింది చూడండి. వర్క్ కూడా మనకి చాలా నీట్ గా వచ్చింది. ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ మధ్యలో ఇక్కడ వర్క్ కూడా చూడండి, తీసినా కానీ పోయేటట్లేదు. దగ్గర నుంచి చూడండి ఒకసారి ఎంత నీట్ గా వచ్చిందో వర్క్. చూసారా, వర్క్ చాలా నీట్ గా వచ్చింది. చూడండి లుక్ కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. గ్రీన్ రెడ్ అంటే ఆల్మోస్ట్ గ్రీన్ రెడ్ అంటే మాక్సిమం అన్ని శారీస్ మీదకి వస్తుంది వేసుకోవడానికి. కానీ సింపుల్ గా ఉంది కాబట్టి తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. 250 కాబట్టి. కాకపోతే అన్ని శారీస్ మీదకి అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ చివర్లో ఇట్లా ఒక పొట్టి లాగా కూడా ఇక్కడ ఇచ్చాడు. కాకపోతే ఇది అంటే చూస్తుంది ఇది హెవీగా అనిపిస్తుంది, కానీ చాలా తక్కువ. ఇంకో రివర్స్ అండి. రివర్స్ లో ఇంకోటి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. ఇక్కడ ఫ్లవర్ డిజైన్, ఇది హ్యాండ్ పార్ట్ కూడా చూడండి. ఇక్కడ ఎంత నీట్ గా చక్కగా వర్క్ ఇచ్చాడో. ఇక్కడ ఇలా మొత్తం ఇట్లా కింద అంటే మనం హ్యాండ్ ఇట్లా చుట్టూతా కింద కుట్టించుకున్నప్పుడు చుట్టూ తెలుస్తారు. ఇక్కడ కింద కూడా ఇట్లా పట్టీ లాగా ఇచ్చాడు చూసారా అండి మంచిగా. ఇక్కడ ఒక చెట్టు లాగా ఇట్లా వేర్లు వస్తాయి, ఇట్లా ఉంటది కదా, ఇట్లా మంచిగా డిజైన్ కూడా మంచిగా ఇచ్చాడు చూడండి. ఒకసారి మీకు ఇదంతా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను. ఇక ఎక్కడ వరకు ఇట్లా థ్రెడ్ పోయేటట్టుగా అట్లా ఇట్లా ఏం లేదండి, నీట్ గా ఉంది చూడండి. ఇది అందరూ తీసుకొచ్చండి. ఇది హ్యాండ్ కూడా పై వరకు వస్తుందండి వర్క్. ఇది వేసుకుంటే మాత్రం చాలా సూపర్ గా అనిపిస్తుంది నేను అనుకుంటున్నా. కానీ ఒకసారి కుట్టించిన తర్వాత కూడా మీకు ఒకసారి ఇది నేను చూపిస్తానండి. ఇది వచ్చేసి హ్యాండ్, కాకపోతే క్లాత్ కూడా ఆఫ్ పట్టానండి. కాకపోతే అంత షైనింగ్ లేదు, నార్మల్ షైనింగ్ చెప్పాలి కదా, నార్మల్ షైనింగ్ లో వస్తుంది, అంత షైనింగ్ లేదండి. కాకపోతే లోపలంగా కూడా మనకి ఏంటంటే ఇలా ఇచ్చారండి. లోపలంగా కూడా చూడండి ఒకసారి. లోపల కూడా వర్క్ పోకుండా మనకి బయట నుంచి కూడా చూడండి, బయట నుంచి కూడా వర్క్ వచ్చింది. సో కాబట్టి మనకేం ఇది బయట నుంచి అండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇట్లా వైట్ లో ఇచ్చిగో ఇట్లా వర్క్ ఇట్లా బయట నుంచి కూడా కనిపిస్తుంది మనకి. ఇదిగో ఇక్కడ కూడా మొత్తం ఇలా బయట కూడా వర్క్ ఇచ్చాడండి. ఇగో సో ఇదండి. ఇంకొక పార్ట్ చూపిస్తాను ఇప్పుడు. ఇది నార్మల్ గా అంటే ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ లో అయితే నార్మల్ గా ఇచ్చాడు. ఇట్లా ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఇలా ఇచ్చి ఇక్కడ చిన్న చిన్న రెడ్ కలర్ తో ఇట్లా ఇచ్చాడు. రెడ్ కలర్ తో ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ లాగా అట్లా ఇచ్చాడు. కాకపోతే ఫ్రంట్ మాత్రం ఇట్లా వి షేప్, యూ షేప్ లాగా ఇలా ఇచ్చాడండి. ఇట్లా మొత్తం పెట్టుకున్నాడు. ఇక ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది ఇలా ఉంది. ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ సేమ్ అదే లాగా ఉందండి. కాకపోతే నేనైతే చెప్తున్నానండి, మామూలుగా అయితే ఇది నార్మల్ పీపుల్స్ నుంచి ఎవరైనా తీసుకొచ్చండి. ఎందుకంటే మనం హెవీగా పెట్టి బయట మగ్గం వర్క్ చేయించుకోవాలంటే చిన్న చిన్న వాటికి కూడా చాలా కష్టం. కాకపోతే ఇది చూస్తే మాత్రం చాలా బాగుంది. తీసుకొని కూడా నేనైతే రెఫర్ చేస్తాను, తీసుకోవచ్చు. నాకు తెలిసి 250 అంతే పడింది, తక్కువలోనే పడింది, తీసుకోవచ్చు. ఇది వచ్చి ఇంకొక బ్లౌజ్ పీస్ అండి. ఇది ఇంకొక బ్లౌజ్ పీస్. దీని గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది కూడా రెండు పీసెస్ లాగా ఇచ్చాడు. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఒకసారి పక్క పెట్టుకొని ఒకటి దిద్దాము. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కూడా ఒక సైడ్, ఇది కూడా నెక్ అండి. ఇది కూడా బ్రాడ్ గానే వచ్చింది. కాకపోతే ఈ వర్క్ మాత్రం చూడడానికి దానికంటే ఇంకా చాలా బాగుంది. ఇది కూడా 350నో 360నో అంతే పడిందండి. ఇది కూడా మెరూన్ కలర్. మాక్సిమం ఆల్మోస్ట్ ఇది కూడా అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది మాక్సిమం. ఎందుకంటే ఇది మెరూన్ కలర్ లో ఉంది కాబట్టి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం ఈ వర్క్ విషయం తీసుకుందామండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్, ఇక్కడ చిన్న చిన్నగా ఇలా వర్క్స్ ఇచ్చాడు చూడండి. మీకు కనిపిస్తుందా, ఇట్లా షైనింగ్ వస్తుంది చూసారండి. ఇక్కడ మధ్యలో ఇచ్చాడు, ఇట్లా చాలా షైనింగ్ వస్తుంది. ఈ వర్క్ కూడా చాలా నీట్ గా చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్, ఇక్కడ వైట్, అంటే ఇక్కడ వైట్ దగ్గర స్టోన్స్ ఇచ్చాడు, ఇక్కడ గ్రీన్ దగ్గర ఏం స్టోన్స్ ఇవ్వలేదు. చూడండి ఆ మల్టీ కలర్ లాగా ఉన్నాయి, కుందన్స్ అంటారు, స్టోన్స్ అంటారు. ఇక్కడ ఏమో స్టోన్స్ లాగా ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ వర్క్ చూడండి ఇలా ఇచ్చారు. ఇంకా ఇక్కడ అంతా ఇట్లా పీకాక్స్, రివర్స్ లో పీకాక్స్ ఇచ్చారు. ఈ పీకాక్స్ మధ్యలో ఇట్లా ఇక్కడ వైట్ కలర్ ఉన్న దగ్గర అంతా కుందన్స్ పెట్టారండి. కానీ అవి చాలా షైనింగ్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అదే వరకు. ఇక్కడ కింద ఇక్కడ వచ్చేసేమో
4 పీకాక్స్ అన్నట్టే. ఇక్కడ 2 పీకాక్స్, ఇక్కడ 2 పీకాక్స్, 4 పీకాక్స్ కింద నెక్ కింద. అక్కడ మనకి అట్లా నెక్ కింద అట్లా ప్రిఫర్ చేశారు. ఇక్కడేమో ఇట్లా కిందికి వచ్చాయి, ఇక్కడేమో మనకు సైడ్కి వచ్చాయి కదా. ఇక్కడేమో ఈ 2 పీకాక్స్ కి మధ్యలోనేమో కింద హైలైట్ చేశాడు. ఇలా సైడ్కి ఇలా, కాకపోతే చూడడానికి లుక్ బాగుంది కదా ఇలా పైన కింద ఇట్లా ఉంటే. ఎందుకంటే ఇది వెనక సైడ్ బ్యాక్ కింది పార్ట్ కాబట్టి ఇలా ఇచ్చాడు అన్నట్టు. కానీ వర్క్ కూడా నీట్ గా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాడు. పీకాక్స్ కూడా మామూలుగా అయితే ఇది నాకు 350 అని నమ్మలేదండి. ఇక్కడ బయట మనం వర్క్ చేయించుకుంటుంది మాక్సిమం 600 700 అలా ఉంటుంది. చూడండి మొత్తం. ఇంకా ఇది నెక్ పార్ట్. ఇక్కడ కింద కూడా మొత్తం ఇలా ఇచ్చేసాడు. ఇగో ఇక్కడ ఇట్లా చిన్న చిన్నగా ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చి మళ్ళీ మధ్యలో ఇక్కడ స్టోన్స్ ఇచ్చాడు. ఇట్లా ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చి మధ్యలో స్టోన్స్. మొత్తం ఆల్మోస్ట్ నెక్ అంటే బ్యాక్ సైడ్ మొత్తం మనకు అలానే కనిపిస్తుంది. చూడండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇదంతా బ్యాక్ పార్ట్ అండి. ఒక్కసారి క్లియర్ గా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఒక్కసారి మీరు మళ్ళీ వర్క్ చూసుకుంటారు కదా, అందుకని చూపిస్తున్నాను, చూసుకోండి. వచ్చేసి ఇది బ్యాక్ సైడ్. దీన్ని ఇప్పుడు రివర్స్ చేద్దాము. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్. చూడండి హ్యాండ్ పార్ట్ అసలు ఎంత బాగుందో. హ్యాండ్ పార్ట్ కూడా మొత్తము ఇక్కడ పైనుంచి ఇట్లానే సేమ్ ఇంతకు ముందు మనం ఎట్లా చూసినా ఫ్లవర్స్ వచ్చి స్టోన్స్, ఫ్లవర్స్ వచ్చి స్టోన్స్, ఫ్లవర్స్ వచ్చి స్టోన్స్. నాకు తెలిసి మనకు పై వరకు వస్తుందని మన హ్యాండ్ ఇక్కడ కుట్టించుకుంటాము అక్కడ వరకు వస్తుంది. ఇక్కడ కింద కూడా సేమ్ మనం ఇంతకు ముందు ఎలా చూసాం మధ్యలో 4 పీకాక్స్ హైలైట్ చేశారు కదా, అలానే సేమ్ ఇక్కడ ఇట్లా పట్టి ఇచ్చి ఇక్కడ గ్రీన్ వైట్ ఇట్లా సిల్వర్ అట్లా ఇచ్చి మధ్యలో స్టోన్స్ ఇచ్చారు కదా, వైట్ గ్రీన్ ఇట్లా ఇచ్చి స్టోన్స్ ఇచ్చేసరికి అది అట్లా హైలైట్ అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడేమో 2 ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇటు సైడ్ 2 ఫ్లవర్స్, ఇటు సైడ్ 2 ఫ్లవర్స్ ఇచ్చి మధ్యలో పీకాక్స్. ఇక్కడ పీకాక్స్, ఇక్కడ పీకాక్స్. సేమ్ ఇంతకుముందు మనం నెక్ ప్యాటర్న్ లో చూసాం కదా, సేమ్ అక్కడ ఇక్కడ మళ్ళీ పైన ఒక ఫ్లవర్ ఇచ్చాడు. హ్యాండ్ కూడా వేసుకుంటే మాత్రం నాకు తెలిసి చాలా బాగుందని. ఇది కూడా హెవీగానే అనిపించింది. ఒకసారి ఇది కూడా కుట్టించుకున్న తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తానండి శారీస్ మీద. కానీ ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇది నార్మల్గా అయితే ఎక్కువ కాస్టే ఉంటుంది, కాకపోతే తక్కువలో పడిందని ఒకసారి తీసుకుని ట్రై చేద్దామని చేశాను. కానీ బాగుంది. నేను రిటర్న్ ఏమి ఇవ్వలేదు. కుట్టించుకొని చూసాక మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఇదిగోండి ఇది ఇంకొకటి. ఇది వచ్చేసి ఇక్కడ నెక్ ప్యాటర్న్. నెక్ లో కూడా సేమ్ అదేనండి మనకి ఇచ్చినట్టే. సేమ్ నెక్ లో కూడా ఇలానే గ్రీన్ సిల్వర్ కలర్ లో ఇచ్చి స్టోన్స్. ఇక్కడ కూడా పీకాక్స్, సేమ్ పీకాక్స్. ఈ పీకాక్స్ రావడం వల్ల బ్లౌజ్ కి చాలా హైలైట్ అండి. పీకాక్స్ ఇలా రావడం వల్ల ఈ బ్లౌజ్ కి హైలైట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే క్లాత్ ఇంతకు ముందు చెప్పిన దానికి అది నార్మల్ గా ఉంది, ఇది మాత్రం ఫుల్ షైనింగ్ వస్తుందండి. ఇది ఫుల్ షైనింగ్ వస్తుంది క్లాత్, హాఫ్ పట్టు క్లాత్. ఇది షైనింగ్ వస్తుంది. దీనికి కూడా లోపలంగా చూడండి వైట్, దీనికి కూడా లోపలంగా వర్క్ వేసే ఉంది. ఇంకోటి ఇది రిటర్న్ చేస్తే ఇది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పార్ట్. ఇది ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇట్లా చేసుకుంటే ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్. ఇంకొకటి వచ్చేసి ఇదండి. ఇంకొకటి వచ్చేసి ఇది ఇగో ఇలా సేమ్ ఇంతకుముందు మీకు చూపించాను కదా గ్రీన్ కలర్. ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్. ఇంకొకటి వచ్చేసి ఇది ఇలా అండి వర్క్ మొత్తం. లాస్ట్ కి ఈ బ్లౌజెస్ అండి చూడండి. ఇదంతా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా పైన చూడండి. ఒక్కసారి ఈ బ్లౌజెస్ 2 లుక్ చూడండి. ఒక్కసారి వచ్చేసి ఇదండి ఇలా ఉంటుందండి. మామూలుగా ఓపెన్ చేసి చూసినప్పుడు ఇలా ఉందండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.